హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు టమాటా పప్పు చేస్తున్నానండి. ఇలా ఎండు కారంతో టమాటా పప్పు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఓసారి ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఒక లైక్ అయితే కొట్టండి. ఇప్పుడు మనం వీడియోలోకి పోయి చూద్దామండి ఎలా చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రాలాక్స్. ఈరోజు నేను టమాటా పప్పు చేస్తున్నానండి. అందుకు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఒక కప్పు కందిపప్పు వేసుకుంటున్నాను. కందిపప్పు వేపుకుంటున్నాను. వేపితే చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు. కందిపప్పు వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ పోసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని పొయ్యి మీద పెట్టుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేస్తాను, అలాగే ఉల్లిపాయలు, కొద్దిగా చింతపండు వేస్తున్నా. టమాటాలు వేసాం కదా, అందుకని కొంచెమే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి. నేను వేయట్లేదు, కారం వేస్తున్నాను. 3 స్పూన్లు కారం వేసాను, కొద్దిగా పసుపు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 5-6 విజిల్ రావాలండి. వస్తే పప్పు కుక్కర్ వచ్చిందండి. మూత వేస్తున్నాను. ఇదిగోండి పప్పు చూడండి ఎలా ఉడికిందో. అలా మా కుక్కర్ అయితే బాగా 7-8 విజిల్ రావాలండి పప్పు ఉడకాలంటే. ఇప్పుడు ఈ కుక్కర్లో ఇలా ఎందుకు 4-5 విజిల్లు వచ్చినాయి అంటే పప్పులుగా ఉంటేనే బాగుంటుందండి టమాటా పప్పు. అందుకని అలా రానిచ్చాను. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా ఎనుపుకోవాలి. ఎండు కారం టమాటా పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు వేసేది అదొక రకంగా టేస్ట్గా ఉంటుంది, ఇదొక రకం టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నానండి. కొత్తిమీర కొంచెం ఉంది, ఇంట్లో వేస్తున్నాను. మరింత వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆయిల్ వేసుకుంటున్నానండి తిరగమాతకి. ఆయిల్ కాగింది. ముందు చిన్నులపాయలు వేస్తున్నానండి. ఎప్పుడైనా పప్పులో చిన్నులపాయలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి, ఆరోగ్యం కూడా. ఇప్పుడు మినపప్పు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర వేసుకొని కలబెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేస్తున్నానండి. తిరగమాతకి ఇలా వేగినాక కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలబెట్టుకోవాలి. వేగిందండి తిరగమాత. పప్పులో వేస్తున్నా. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఇలాగా వద్దలుగా ఉంటే టేస్ట్గా ఉంటుందండి టమాటా పప్పు. పప్పు చారుకి అయితే మనము బాగా మెత్తగా ఉడికించుకోవాలి. మా కుక్కర్లో 7-8 విజిల్ రావాలండి మెత్తగా ఉడకాలంటే. నేను 4-5 విజిల్ ఎందుకన్నానంటే ఇలా పప్పు మెత్తగా కాకుండా ఉంటుందని ఇలా ఉడికించుకున్నాను. ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అయిపోయిందండి పప్పు. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా.